మహారాజా, చెబుతాను విను. వసువులు అనే దేవతలలో ద్రోణుడు అనేవాడు ముఖ్యుడు. అతని భార్య పేరు ధర. బ్రహ్మదేవుడు వారిద్దరినీ భూమిపైన జన్మించమని ఆదేశించాడు. విశ్వేశ్వరుడైన విష్ణుదేవుడిని సేవించే భాగ్యం ప్రసాదించినట్లయితే అలాగే భూమిపై జన్మిస్తాము అని అన్నారు ఆ దంపతులు. బ్రహ్మదేవుడు అలాగే అని అనుగ్రహించాడు. ఆ ద్రోణుడు అనే వసువే ఈ నందుడు. ధరాదేవి యశోదగా జన్మించింది. శ్రీహరి కూడా బ్రహ్మదేవుడి మాట మన్నించి ఆ దంపతులను తల్లిదండ్రులుగా అంగీకరించి ఎంతో భక్తితో సంతోషంతో గౌరవించాడు. ఒకరోజు యశోదాదేవి ఇంటి వద్ద ఉన్న యువతులందరూ వారి పనుల మీద వెళ్ళిపోయారు. యశోదాదేవి పెరుగు చిలికే స్తంభం వద్ద కుదురులో పెరుగు కుండను పెట్టి అందులో మిసమిసలాడే మీగడ పెరుగు పోసింది. తరిత్రాటిని కవ్వానికి తగిలించి పెరుగు చిలకడం మొదలుపెట్టింది. యశోదాదేవి అరచేతుల అరుణకాంతులు కవ్వపు త్రాటిపై ప్రసరించి ఆ తాడు లేత పగడపు తీగలాగన మెరుస్తున్నది. ఒక క్రమ పద్ధతిలో త్రాడు చివరలు ఒకదాని తర్వాత ఒకటిగా రెండు చేతులతోనూ లాగుతూ ఉంటే ఆమె పాలిండ్లు ఒకదానినొకటి వరుసుకుంటున్నాయి. వక్షోజాలపైనున్న కొంగు జారిపోయి మెడలోనున్న హారాలు చిక్కుబడి కంపించిపోతున్నాయి. చెమట బిందువులతో అందంగా ఉన్న ముఖం మంచు బిందువులు చిందిన తామర పువ్వు కన్నా మనోహరంగా ఉన్నది. సన్నని నడుము జవజవలాడుతున్నది. చేతుల కంకణాలు గలగల శబ్దం చేస్తున్నాయి. కొప్పు ముడి బిగింపు సడలిపోయింది. చెవుల కమ్ముల కాంతులు తళుక్కుమంటున్నాయి. ముద్దుల కృష్ణుని ఉద్దేశించి ఆమె పాడే పాటకు చెట్లు చిగురు తొడుగుతున్నాయి. ఈ విధంగా యశోదాదేవి పెరుగు చిలుకుతూ ఉన్నది. ఆ సమయంలో కృష్ణుడు ఆమె చుట్టూ తిరుగుతూ ఆమె పైన వ్రాలుతూ ఆమె పైట లాగుతూ అల్లరి చేయసాగాడు. అమ్మా రావే, నాకు పాలివ్వవే అంటూ గంతులు వేస్తూ దగ్గరకు వచ్చి కవ్వాన్ని కదలకుండా పట్టుకున్నాడు చిన్నారి కన్నయ్య. అలా కవ్వం పట్టుకున్న కృష్ణుణ్ణి చూసి యశోదాదేవి నవ్వుతూ దగ్గరకు తీసుకున్నది. ఒడిలో కూర్చుండబెట్టుకొని ప్రేమగా జుట్టు దువ్వుతూ బాలకృష్ణుడికి పాలివ్వసాగింది. నల్లనయ్య చక్కగా తల్లి రొమ్ములో తలదూర్చి పాలు త్రాగుతున్నాడు. బాలుడు పాలు త్రాగుతూ ఉండగా పొయ్యి మీద పాలు పొంగుతూ ఉంటే యశోద చూసింది. కృష్ణుడు పాలు పూర్తిగా త్రాగకుండానే అతడిని దింపి పాలకుండ దించడానికి గబగబ లోపలికి వెళ్ళింది. మధ్యలో దించి వెళ్ళిందనే కోపంతో కృష్ణుడు ఒక వాడి అయిన రాతితో పెరుగుకుండ బద్దలు కొట్టాడు. పగిలిన భాండంలోని వెన్నదింటూ పైపెచ్చు దొంగగన్నీళ్లుగా అరుస్తూ ఏడుపు మొదలు పెట్టాడు. యశోద పొయ్యి మీద పాలు దించి వచ్చి ముక్కలు ముక్కలుగా పగిలిపోయిన పెరుగుకుండను చూసింది. తుంటరి కొడుకు వెన్నమీగడలు తిన్నాడని గ్రహించి లోపల నవ్వుకొని కొడుకు కోసం చూస్తే వాడెక్కడ? ఆ కొంటె కృష్ణుడు కంటికి కనిపించలేదు. అతన్ని వెతుకుతూ బయలుదేరింది యశోద. ఇక్కడ పారిపోయిన కృష్ణుడు అక్కడ మరొక ఇంటిలో ప్రత్యక్షమైనాడు. చాలా కోపంగా ఉన్నాడు. ఒక రోలు తిరగవేసి దాని మీద ఎక్కి నిలబడి ఉట్టి మీద ఉన్న వెన్నదీసి ఒక కోతికి పెడుతున్నాడు. యశోద వచ్చి చూసే సమయానికి అతడు చేస్తున్న అల్లరి పని అది. కృష్ణుణ్ణి అలా చూసిన యశోదాదేవి బెత్తం చేత పట్టుకుని కొడుకును ఇలా బెదిరించింది. కన్నయ్య, నీవు ఇంతవరకు ఎవరి చేతికి చిక్కలేదని, ఇంతవరకు ఎవ్వరూ నిన్ను శిక్షించలేదని, ఎవరూ నిన్ను అడ్డుకోలేదని, ఎవరూ నిన్ను భయపెట్టరని నీకు బొత్తిగా అదురుబెదురు లేకుండా పోయినాదిరా. అందుకే కదా నా మాట లక్ష్య పెట్టడం లేదు. కానీ ఇవాళ ఎలా తప్పించుకుంటావో చూస్తాను. ఈ విధంగా కృష్ణుణ్ణి అదిలిస్తూ యశోదాదేవి కొడుకు దుడుకుతనాన్ని తలుచుకొని తనలో ఈ విధంగా అనుకున్నది. బాలుండి తండని భావింతునా, ఏ పెద్దలును నీరరీ క్రమంబు వెరవెరుంగుటకు నై వెరపింతునందునా, కలిగిలేక ఒక్కడుగాని లేడు వెరపుతో నా బుద్ధి వినిపింతునందున, తను దానయై బుద్ధి తప్పకుండు నొండెరుంగక
ఇంట నుండెడినందున చొచి చూడనిదొక చోటు లేదు. తన్నునెవ్వరైనా తలపోయబారెడి యోజలేదు. భీతి ఒకటి ఎరుగడు ఎలమి నూరకుండడు ఎకసెక్కములాడు బట్టి శాస్తి సేయు భంగి ఎట్లు. ఇతడు పసివాడు అనుకుందామా? ఇట్లాంటి నడవడి ఏ పెద్దలకు తెలియదు. పోని కొంచెం భయం తెలియడానికి భయపెడదామంటే లేక పుట్టినవాడు వీడొక్కడే. బెదిరించి బుద్ధులు నేర్పుదామనుకుంటే తనంతట తానే బుద్ధిగా ఉంటున్నాడు. అలాగని ఇంకేమీ తెలియక ఇంట్లో కూర్చుంటాడా అనుకుంటే వీడు వెళ్ళనిది చూడనిది చోటంటూ లేదు. తనను ఎవరైనా చూస్తే పారిపోదామనే ఆలోచన కూడా వీడికి రాదు. భయం అంటూ ఒకటి ఉందని వీడికి తెలియదు. ఒకచోట కదలకుండా కుదురుగా కూర్చోడు, ఎకసెక్కాలాడతాడు. వీడిని పట్టుకుని తగిన శాస్తి చేయడం ఎలా? చివరికి మరీ గారాబం చేస్తే పిల్లలు బాగా చెడిపోతారు. అప్పుడప్పుడు తగలనిస్తూ ఉంటే చాలా మంచి గుణాలు అలవడతాయి. దుండగులైన పిల్లలకు దండోపాయమే మంచిది అని నిశ్చయించుకున్నది యశోద. చేతిలో ఉన్న బెత్తం ఝళిపించి ఒరేయ్ ఆగక్కడ అంటూ కోపంగా అదిలిస్తూ దగ్గరకు వచ్చింది యశోద. కృష్ణుడు భయపడినట్లు ముఖం పెట్టి అల్లరిమాని రోలు మీద నుంచి గభాలున దూకాడు. కాలిగజ్జలు గల్లు గల్లుమని మ్రోగుతూ ఉండగా కృష్ణుడు చిందులు దొక్కడం మానేసి అతి వేగంగా పారిపోసాగాడు. చుట్టుపక్కల ఉండే గోపికలు నవ్వుతూ చూస్తూ ఉండగా యశోదాదేవి కూడా బాలుడి వెంట పరుగెత్తింది. ముంగిలిలో పరుగెత్తుతూ ఉన్న బాలకృష్ణుణ్ణి ఆగు ఆగు అంటూ యశోద వాని వెనుకే పరుగెత్తసాగింది. అలసిపోయింది, వంగిపోతూ ఉన్నది. సన్నని నడుము జవజవలాడుతూ ఉన్నది. గమన వేగానికి కొప్పు కదిలి జారిపోతున్నది. ముఖం నిండా చెమటలు పోశాయి. బయట జారిపోయింది. మహామహాయోగీంద్రుల మనస్సులు కూడా వెంటబడి పట్టుకోలేని ఆ లీలా గోపాల బాలుణ్ణి పట్టాలనే పట్టుదలతో వెంటబడి తరుమగలిగిన ఆ యశోదాదేవి ఎంత అదృష్టవంతురాలు! ఘనయోగీంద్ర మనంబులన్ వెనుకునంగా లేని లీలారతున్. కృష్ణుడు వాకిట్లో స్తంభాలు అడ్డంగా ఉంటే వాటి చాటున అటూ ఇటూ పరుగెడుతూ దొరక్కుండా ఉన్నాడు. ఇహ ముందు దొంగతనం చేయను, ఈ ఒక్కసారికి క్షమించవే అంటూ మునుముందే ఏడుస్తున్నాడు. కాటుక చెదరిపోయేటట్లు కళ్ళు నులుముకుంటూ దొంగ కన్నీటితో వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నాడు. ఈ అమ్మ ఎటువైపు నుంచి వస్తుందో అని మాటిమాటికి పక్కలకు తప్పుకుంటూ క్రీగంట చూస్తూ నిలబడి ఉన్నాడు. చివరకు ఎలాగైతేనేం యశోదాదేవి వెంటబడి తరుముకుంటూ వెళ్ళి హమ్మయ్య ఈ చిన్ని వెన్న దొంగ చిక్కాడు అంటూ బాలకృష్ణుణ్ణి పట్టుకున్నది. పట్టుకున్నదే గాని కొట్టడానికి చేతులు రాలేదు ఆమెకు. యశోద శరీరము స్వభావము కూడా పువ్వు వలె శుతిమెత్తనైనవి. అతని మీద జాలిపడి పోనీలే కొట్టకుండా కట్టివేద్దాం అని అనుకున్నది. వీరెవ్వరు శ్రీకృష్ణులుగారా ఎన్నడును వెన్నగానరటగదా చోరత్వంబు ఇంచుకొయను నేరరట ధరిత్రి నిట్టి నియతులు గలరే. అప్పుడు యశోదాదేవి పట్టుబడ్డ కృష్ణుడితో ఇలా అన్నది. ఓహో, ఎవరు వీరు? కృష్ణుల వారేనా? అసలు వెన్నంటే ఎప్పుడూ చూడలేదట కదా పాపం. దొంగతనం అంటే ఏమిటో ఎరుగరట. ఈ భూమి మీద మీ అంతటి బుద్ధిమంతులు ఉన్నారా? పట్టుకోవాలంటే ఎవరికి పట్టుబడనని నీవు అనుకుంటున్నావు. పట్టుకోవాలని నేను పట్టుబడితే నిన్ను పట్టుకోవడం పెద్ద కష్టం అనుకున్నావా? నీవు పట్టుబడవని అందరూ అంటారు. నిన్ను పట్టుకోవడం నాకు తప్ప ఇతరులకు సాధ్యం కాదురా కన్నా. పట్టిన పట్టువడని నిను బట్టెదనని చలముగొనిన పట్టుట పెట్టే పట్టువడవండ్రు పట్టుకొనన్ నాకుగా కపరులకు వశమే. యశోదాదేవికి తెలియకుండానే అసలు తత్వం కూడా ఆమె నోటి వెంట అంతరార్థంగా బయటపడుతున్నది. అది శ్రీకృష్ణుని సాన్నిధ్యంలో ఉన్న దివ్య ప్రభావం. భగవంతుడు మామూలుగా పట్టుబడడు, కానీ నిష్ఠగా యోగ సాధన చేస్తే
ఆనందస్వరూపుడుగా పట్టుబడకపోడు. తనలోనూ అందరిలోనూ అంతర్యామిగా ఉన్న నేను అనే ప్రజ్ఞగా మాత్రమే అతడు పట్టుబడతాడు గాని ఇతరులను వేరుగా చూస్తే పట్టుబడడు. ధన్యుడిని. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.